ఏప్రిల్ నెల మొదలవడమే ఆలస్యం, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విజయవాడ ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 9 గంటలకే భానుడు భగభగలాడుతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లపై నడవాలంటేనే భయపడే ఈ పరిస్థితుల్లో దాహంతో అలమటిస్తున్న ప్రజలకు విజయవాడ నగరపాలక సంస్థ ఒక చల్లని కబురు చెప్పింది. నగర వ్యాప్తంగా వాటర్ క్యూస్ పేరుతో ప్రత్యేక చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తోంది. నమస్తే, నేను మీ యాలి. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ కూడా దాహం వేస్తుంటుంది. డబ్బున్న వాళ్ళు అయితే వేరే మార్గం ఏంటంటే కూల్ డ్రింక్స్ అలాగే కూలింగ్ వాటర్ బాటిల్ కొంటూ ఉంటారు. మరి డబ్బు లేని వాళ్ళు, నిరుపేదలు అయితే ఇలాంటి చలివేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతుంటారు. మరి ఈ సంవత్సరం విజయవాడ నగరపాలక సంస్థ కొత్తగా చలివేంద్రాలని ఏర్పాటు చేసింది. ఒక షాప్లో ఏర్పాటు చేసి కూలింగ్ వాటర్ టిన్ని ఇక్కడ అందుబాటులో ఉంచింది. విజయవాడ నగరంలో చాలా వరకు ఇలాంటి పాయింట్లు మనకి దర్శనం వస్తుంటాయి. నిత్యం పని మీద వెళ్ళేవాళ్ళు కానీ, ఏదైనా వర్క్ మీద ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి దాహం తీర్చడం కోసమే ముందుగా ఇలాంటి ఏర్పాటు చేసామని చెప్పి ఏదైతే మున్సిపల్ సంస్థ చెప్తుంది. సో ఎక్కడ వాటర్ తాగిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు వాటర్ పాయింట్లు ఎక్కడెక్కడ పెట్టారు, వాట్స్ ది స్టోరీ. నగరంలోని రద్దీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఎక్కడా నీటి కొరత లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన జంక్షన్లు, విద్యాసంస్థల దగ్గర దాదాపు 89 ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. కేవలం నీటిని అందించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేస్తున్నారు. దీనివల్ల సామాన్యులు ఎటువంటి అనారోగ్య భయం లేకుండా ఈ నీటిని వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. ఉదయం 9 గంటలకి ఓపెన్ చేస్తారు ఇక్కడ, అమ్మాయి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. వాటర్ కూలింగ్ వాటర్ అండి, రోజు 15-17 అట్లా అవుతాయి వాటర్. అది సార్ విజయవాడ మొత్తం ఎన్ని ఉంటాయి? సుమారుగా ఉంటాయి సార్. విజయవాడ అర్బన్లో ఎన్ని ఉంటాయి. సెంటర్కు 3 అంటే లెక్కలు లెక్కేసుకుని దాదాపు ఒక 60-70 ఉంటాయి. ఏంటి ఆలోచన ఏంటికండి అంటే పబ్లిక్ ఎండ దెబ్బ తగలకుండా ఇంకా ఓఆర్ఎస్ కూడా లోపల ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. అవి ఎవరైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, కొద్దిగా వాటర్ నీరసంగా వచ్చిన వాళ్ళు కలిపి ఇస్తారు. ఇక్కడ ఉన్న లేడీస్ బాగానే ఉంది సార్, హెల్పింగ్ ఉంది పబ్లిక్కి బాగానే. రమాదేవి. ఎలా అనిపిస్తుంది? వాటర్ ఎండ టైంలో వచ్చే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంది. ఎక్కడో అంటే వాటర్ కొనడం ఇదంతా మనీ వేస్ట్. తర్వాత గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, కూలింగ్ ఉంది. కొంచెం వచ్చే టైంలో తాగితే కొంచెం రిలీఫ్గా ఉంది. ఈ చలివేంద్రాలకు నీటి కొరత రాకుండా ఉండడం కోసం అధికారులు 3 ప్రత్యేక వాహనాలను కేటాయించారు. ఈ వాహనాలు నిరంతరం నగరం చుట్టూ తిరుగుతూ ఎప్పటికప్పుడు ఖాళీ అయిన క్యాన్ల స్థానంలో కొత్త వాటిని చేరుస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం సమయాల్లో కూడా నీరు అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. నగరపాలక సంస్థ తీసుకున్న ఈ చురుకైన చర్యల పట్ల పౌరుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దుకాణాల్లో ఒక వాటర్ బాటిల్ కొనాలంటే కనీసం 20 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇలాంటి సెంటర్లతో సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు స్థానిక జనాలు. ఇదివరకు పూర్వం దాతలు ఇచ్చిన డబ్బులతోనూ లేకపోతే దాతలు ఏర్పాటు చేసినటువంటి ఆటలతోనే ఏర్పాటు చేసేవాళ్ళు చలివేంద్రాలు. కానీ ఈరోజు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రకంగా మున్సిపాలిటీ వాళ్ళే ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అది కూడా కూలింగ్ బాటిల్స్, కూలింగ్ మినరల్ వాటర్ని సప్లై చేయడం అనేది చాలా గొప్ప విషయము. విజయవాడ ఆటో తోలుతామండి, నిత్యం ఆటో తోలుతాం. ఎండకి మంచినీళ్ళు దొరక్క చక్కగా కుళాయి పెట్టారు, మాకు మంచి పని చేశారు. చక్కగా మా నీళ్ళు పట్టుకుంటున్నాం, తాగుతున్నాం. ఈ చలివేంద్రాలు ఎండలో శ్రమించే కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు, డెలివరీ బాయ్స్ కు ప్రాణదాతలుగా మారాయి. గంటల తరబడి ఎండలో ప్రయాణించే వీరికి ఈ చల్లని నీరు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్లే సమయంలో ఈ సదుపాయాన్ని విరివిగా వాడుకుంటున్నారు.